అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 22వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశం శారీరక స్వస్థత. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనమందు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని యొక్క ప్రసన్నతను మన జీవితంలోనికి తీసుకుని వచ్చుటకు మన శరీరము సహకరించవలెను. శరీరం నందు మంచి స్వస్థత, ఆరోగ్యమును ఉండవలెను. మన శరీరమును సరిగ్గా పరామర్శింపక శరీరం యొక్క ఆరోగ్యమును చెరుపుకొని అశ్రద్ధను చూపినట్లయితే తద్వారా మన ప్రాణం యొక్క మనుగడకు కూడాను హాని కలుగును. మన శరీరమునందే ప్రాణము నివాసము చేయుచున్నది. శరీరమును ప్రాణమును ఒకదానితో ఒకటి ఏకమై ఉన్నదే, అయితే ఒకదానికొకటి హాని కలిగించుకునేది. పలు శతాబ్దాలుగా ఇండియాలో ఉన్న మునీశ్వరులు, సన్యాసులు తమ యొక్క శరీరమును ఆత్మ యొక్క బద్ధ శత్రువుగా తలంచుచున్నారు. అయితే క్రైస్తవ మార్గం నందు మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుకొనవలని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు కొరకు శ్రమ పడుటకును కుటుంబం యొక్క అవసరతలను తీర్చుటకును మన శరీరమునకు జీవము అవసరం. యేసుక్రీస్తు సెలవిచ్చెను, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. మన శరీరము ద్వారానే దేవుని యొక్క ప్రసన్నత బయలుపరచబడు. మనల్ని చూచుచున్నవారు మన యందు క్రీస్తును చూచుచున్నట్లుగా మన శరీరము ద్వారాను క్రీస్తును మహిమపరచవలెను. మన శరీరమునందే క్రీస్తు మహిమగల నిరీక్షణగా నివాసము చేయుచున్నాడు. ఈ మట్టి ఘటమునందే మనము మహిమగల పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. ఏ మనుషుడైతే తన శరీరము దేవుడు నివసించు ఆలయము అను సంగతిని గ్రహించుచున్నాడో అతడు నిశ్చయముగానే తన శరీరమును చక్కగా పరామర్శించి సంరక్షించుచున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చుటకు ఆయనకొక శరీరము కావలసిందాయను. కావున తండ్రిని దేవుడు ఆయనకొక శరీరమును సిద్ధపరచను. కాబట్టి ఆయన ఈ లోకం నందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరుటలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన యొక్క శరీరము భూమి మీద పరిచర్య చేయుటకును కనికరముతో అవసత గల జనులు తట్టునకు వెళ్ళుటకును ఆయనకు మిగుల ప్రయోజనకరముగా ఉండేది. చివరకు అట్టి శరీరమును పాప పరిహార్థ బలిగా మన విమోచన కొరకు అర్పించే. మీ యొక్క శరీరమును పరామర్శించుడి. మీకు కావలసిన విశ్రాంతి కావలను, అయితే అది గాఢ నిద్ర ఆత్మ చేత దాడి చేయబడకూడదు. మీకు మంచి ఆహారము కావలను, అయితే అది తిండిపోతుతనముగా ఉండకూడదు. మీ యొక్క శరీరమునకు చక్కటి శారీరక వ్యాయామము కావలను, అయితే దాని కొరకు పలుగంటల సమయమును వ్యయపరచకూడదు. దేవుని బిడ్డలారా, శరీరం పట్ల శ్రద్ధ వహించుడి. నేటి ధ్యానమునకై క్రీస్తు నా శరీరం మూలముగా మహిమపరచబడునని నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19 మరియు 20 వచనాలు. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథం 31 మరియు 32 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యములు 23 అధ్యాయము 16 మొదలుకొని 35 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.